హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యు ఆల్? ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ రెడ్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరో కుక్కర్లో 2 పావు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి కుక్కర్లో. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు పచ్చి వాసన పోయేలా బాగా వేపుకోవాలి ఆయిల్లో. ఇలా బాగా వేపుకున్న తర్వాతకి 1 కప్ పెరుగు వేసేసుకోవాలి చికెన్లో. ఇప్పుడు పెరుగు చికెన్కి మొత్తం బాగా పట్టించాలి. ఇలా చికెన్కి పెరుగు మసాలా అంతా కలిపేలా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మసాలా అంతా ఉప్పు కారం చికెన్కి బాగా పట్టించేసుకోవాలి. ఇలా బాగా చికెన్కి బాగా మసాలా అంతా పట్టిన తర్వాతకి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని చికెన్ని స్మూత్గా ఉడికించాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత రెడ్ చిల్లీ సాస్ని వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా బాగా మ్యాష్ చేసుకొని చికెన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి ఫ్రైడ్ ఆనియన్స్ని మొత్తాన్ని మసాలాను మొత్తం పట్టించాలి. ఇలా మసాలాకు పట్టించాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఒకసారి అంతా చికెన్కి ఫుడ్ కలర్ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఒక 1, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ రెస్టారెంట్ స్టైల్లో రెడ్ చికెన్ రెసిపీ రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye guys.